నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రేట్ మనందరూ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ నిర్బంధాలతో పూర్తిగా గ్రామాలన్నీ నిర్బంధించింది. దాంట్లో ప్రధానంగా వెలుగు చూసిన ఊరు లగచెర్ల. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ గ్రామం గురించి చర్చ జరిగింది. అసలు చర్చ ఎందుకు జరగాల్సి వస్తుంది? పూర్తిగా ఆ బంజారాల భూమిలో ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, వాళ్ళపైన లాక్కోవడమే కాకుండా దౌర్జన్యంగా దాడి చేయడం, అర్ధరాత్రి నక్సలైట్ లాగా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళను ఎత్తుకపోవడం, ఈ విషయాలన్నింటినీ దేశం వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చర్చించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఉన్న ఏదైతే ప్రభుత్వం అటు కావచ్చు పోలీసులు ఏటుగా చిత్రీకరించిన లగచెర్ల సురేష్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, హైకోర్టు వైపు స్టే ఇచ్చింది. దాదాపు 1400కు పైగా ఎకరాలని హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ పోరాటం ఫలించింది అనుకోవచ్చు ఒకవైపు. ఎందుకంటే లగచెర్లలో పూర్తిగా సంబరాలు జరుగుతున్నాయి. మనతో పాటు ఆ గ్రామానికి సంబంధించిన లగచెర్ల సురేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఏ విధంగా చూస్తారు? నిజంగానే ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది ఇప్పటికైనా, లేకుంటే బలవంతంగానే ముందులా దాడులు చేస్తా అన్న విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజలపైన దాడులు మొదలుపెట్టింది, ఏ విధంగా చూస్తారు? మేము మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజలకు లగచెర్ల గ్రామం నుంచి చెప్పడం జరిగింది. మా ప్రాంతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీ అనేది తీసుకొస్తూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినాం, అది కుదరలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి, మీరు అన్నీ చూసిండ్రు. అయితే ఈరోజు 14 నెలల తర్వాత న్యాయస్థానాల మీద ముందు నుంచి కూడా మాకు విశ్వాసం ఉంది. ఈరోజు సరిగ్గా అదే జరిగింది. లగచెర్ల రైతుల విజయం ఇది. ఒక లగచెర్ల గ్రామమే కాదు, హక్కింపేట్, పూలేపల్లి, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాల ఓవరాల్గా చూసుకుంటే ఇది రైతుల విజయం. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. అంటే ఒకవైపు ఇటు ప్రతిపక్షంతో పాటు ప్రజా సంఘాలు, అలాగే బంజారా సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైకి పోరాడాయి. మా భూములు బలవంతంగా లాక్కోవద్దు, మేము బతికేదే ఈ 1-2 ఎకరాల పైన, మాకు ఖచ్చితంగా ప్రభుత్వం మా భూములు తీసుకోవద్దు, మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నది మాకు ఏదో చేస్తాడని, కానీ మా మీద దాడి చేస్తారని కాదని చెప్పేసి లగచెర్ల ప్రజలు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మొరబెట్టుకోవడం జరిగింది. కానీ అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా అదేవిధంగా మళ్ళీ దాడులు వాళ్ళపైన ప్రజలపైకి ఉసిగొల్పింది. మీరు కూడా దాంట్లో లేటుగా నిందితుడుగా ఉన్నాడు. నిజంగానే మీరేనా ఆ దాడి వెనుకున్నది కారణం? కేసు ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేను, కానీ న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా. అయితే మా ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న నిరుద్యోగులు అయితేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి అందరూ ఆశించింది. అయితే దానికి పూర్తి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా భూములకు నీళ్ళు వస్తాయి అనుకున్న సమయంలో మా భూములే లేకుండా పోతాయి అనేది వార్త విన్నప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి రైతుల గుండె పగిలినటువంటి విషయం. అంటే ఎప్పుడైనా ఏ నియోజకవర్గం నుంచి అయినా ఆ నియోజకవర్గంకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మొదటిగా సంతోషించే వాళ్ళు ఆ నియోజకవర్గం చెందిన వాళ్ళు ప్రజలే. కానీ ఆ ప్రజలే బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారికి ఆనలేదా ఆ బాధ? వాస్తవంగా ప్రజాపాలన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికి కూడా నిజంగానే అన్ని నియోజకవర్గాలు ఏమనుకున్నాయో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, కానీ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషించారు. మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యిండు, మాకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని. దానికి పూర్తిగా వ్యతిరేకంగా రైతుల దగ్గర భూములు లాక్కోవాలనేటువంటి పన్నాగం, నారాయణపేట ఎత్తిపోతల నీళ్ళు రాకపోవడం, ఆ నీళ్ళు వచ్చి మా పంటల్లో సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, సంవత్సరానికి 3 పంటలు తీయొచ్చు అనుకున్న రైతులు ఈరోజు ఆ భూములే లేకుంటాయి అన్నప్పుడు చాలా బాధపడ్డాం. మొదటిగా ఆ ప్రాంతంలో కనీసం ఈ ఫార్మా మీద పోరాడడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఒక 150 మంది రైతులతో నేను పాదయాత్ర చేసిన. ఆ పాదయాత్ర ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, అలా వరుసగా 3 పాదయాత్రలు చేసిన మా ప్రాంతంలో 6000 మందితో చివరిగా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. రాస్తారోకోలు చేసినాం, కేసులు అయినాయి, తర్వాత జరిగిన ఘటనలన్నీ మీకు తెలుసు. అయితే ఇది కుట్ర మాత్రం కాదు, న్యాయస్థానాల్లో ఉంది కాబట్టి దీని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. అంటే నువ్వు
సొంత నియోజకవర్గానికి అన్యాయం చేయాలని ఎవరు కోరుకోరు. రేవంత్ రెడ్డి గారే ఒక సభలో చెప్పిండు, నా సొంత నియోజకవర్గం ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్కి అభివృద్ధి జరుగుతుంది, ఎవరైనా ఆపితే బాగోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, సో అక్కడ నుంచి మీరు ఇది అభివృద్ధి జరుగుతుంటే మీరు ఒకవైపు ఆపుతుంది బీఆర్ఎస్ పార్టీ అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌడలు అయితేనేమి, ముదిరాజులు అయితేనేమి, కుమ్మర్లు అయితేనేమి, ఇట్లా చాలా వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల భూములు అవన్నీ కూడా. అందులో ఏ రెడ్ల భూములు లేవు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని కూడా నేను చాలా ప్రయత్నం చేసిన. అయితే అదే పార్టీలో ఉన్నటువంటి చాలామంది అడ్డుకోవడం, ఆ తర్వాత మీరు టీవీల్లో సోషల్ మీడియాలో కూడా చూసిర్రు తిరుపతి రెడ్డి గారు వాడినటువంటి భాష. ఆ తర్వాత మేము ప్రతి రాజకీయ పార్టీ ఆఫీస్కి పోయినాం, బీజేపీ పార్టీ ఆఫీస్కి పోయినాం, సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయినాం, కునంనేని సాంబశివరావు గారిని కలిసినాం, డికే అరుణ గారిని కలిసినాం, కేటీఆర్ గారిని కూడా కలిసినాం. అయితే బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని హక్కున చేర్చుకొని మీకు మేము ఉన్నాం, ప్రతిపక్షంగా మా గొంతుక వినిపిస్తామన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రైతులు ఒకటే మాట మీద ఉన్నారు, మా భూములు ఇవ్వము అని. అయితే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల దీనికి రాజకీయ రంగు పూసి ఒక సాధారణ కుక్కని చంపాలి అంటే దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేసి ఈజీగా చంపడానికి కుదురుతుంది అన్నట్టు సురేష్ మీద రకరకాల ఎలిగేషన్స్ వేసి సురేష్ని ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ చివరికి ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఢిల్లీ దాకా పోయి కూడా పోరాటం చేసి ఆ లగచర్ల గౌరవాన్ని రాష్ట్ర స్థాయిలో పెంచి, ఎక్కడో మారుమూల ప్రాంతం అండి కొడంగల్ నియోజకవర్గంలో చిన్న పల్లె లగచర్ల అంటే ఈరోజు చరిత్ర పూటల్లో నిలిచిపోతూ ఉంది. లగచర్ల అంటే లగచర్ల మహిళలు కానీ, లగచర్ల యువకులు కానీ వాళ్ళ భూముల విషయానికి వస్తే, వాళ్ళ ప్రాణాల విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు ఎవరినైనా కూడా ఎట్లా ఎదిరిస్తామనేది ఈ రాష్ట్రం చూసింది, ఈ దేశం చూసింది. మాకు ఆత్మగౌరవ సమస్య ఏర్పడ్డ నాడు మాకు ఈ ముఖ్యమంత్రి కాదు ఎవరు వచ్చినా ఎదిరిస్తామని చెప్పేసి ఆ రోజు మేము మొదలైనాం, స్టార్ట్ అయినాం. ఈరోజు రాష్ట్ర హైకోర్టు ద్వారా విజయం సాధించినాం. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషించాల్సిన విషయం. ప్రభుత్వం పెడుతున్న కంపెనీలు కాదు, ఎవడో కంపెనీ పెడితే ప్రభుత్వం మధ్యన బ్రోకర్గిరి చేసి భూములు ఇప్పిస్తూ ఉంది. ఇది చాలా తప్పు. కొడంగల్ ప్రాంతంలో వ్యవసాయానికి పనికిరానటువంటి భూములను గుర్తించండి, ఆ ప్రాంతంలో కంపెనీలు పెట్టండి తప్పితే. రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్తూనే వచ్చిన అంటే సభలో అది తొండలు గుడ్లు పెట్టని ప్లేస్ అని చెప్పేసి పదే పదే ప్రొపగండా, ఫాల్స్ ప్రొపగండా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు కూడా అక్కడ వ్యవసాయం చేస్తారు కదా, నిజంగానే అక్కడ వ్యవసాయ పంటలు పండుతున్నాయా లేకుంటే ఆ బీడు భూములు తొండలు నిజంగానే గుడ్లు పెడుతున్నాయా? ఆ బీడు భూములు అలాంటి ఏం చెప్తారు? వాస్తవంగా మీరు కూడా ఆ ప్రాంతాన్ని విజిట్ చేసిన వ్యక్తుల్లో ఒకరు. నేనేమంటా ఉన్నానంటే రండి కొడంగల్ నియోజకవర్గం, మీరు ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజల్ పెట్టిర్రో ఆ ప్రాంతంలో మా చెల్లెలు చాలామంది తాండాల నుంచి వచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఇగో పైనుండి చూసుడు కాదు, ఇక రా ఇగో అని ఒరినార్ చేతిలో పట్టుకొని, పల్లికాయ చేతిలో పట్టుకొని, కంది పంట చేతిలో పట్టుకొని చూయించిర్రు. కేటీఆర్ కూడా మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు లగచర్లలోని వరి పొలాల దగ్గర ఒక సెల్ఫీ దిగి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. చక్కగా వ్యవసాయం జరుగుతుందండి. ఇప్పుడంటే కాస్త ఎండాకాలం ఉంది కాబట్టి పంటలు అంతా కనిపించకపోవచ్చు, కానీ మీరు చూడండి సంవత్సరానికి 2 పంటలు అద్భుతంగా పండేటటువంటి ప్రాంతం. మా ప్రాంతంలో అద్భుతంగా వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం జరగదు, తొండలే గుడ్లు పెట్టాయి అంటే మరి అది రేవంత్ రెడ్డి గారు ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే చదువుతుర్రో తెలియదు, కానీ గ్రౌండ్ రిపోర్ట్ వేరేలాగా ఉన్నది. సరే, ఈ ఫార్మా కంపెనీ ఏదైతే వాళ్ళు అనుకున్న ఫార్మా కంపెనీ పెట్టడం ఒకవైపు, మరోవైపు ఫార్మా కంపెనీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మరోవైపు, అంటే రకరకాల పేర్లు మార్చుతూ వచ్చులు. ఇదంతా ఒకవైపు ఉంటే అర్ధరాత్రి ఏదో బందిపోట్లలాగా ఇంట్లో ఆడవాళ్ళని తోసేసి మగవాళ్ళని దాదాపు 40 రోజులకు పైగా జైల్లో ఉంచడాన్ని ఎలా చూస్తారు? అంటే నిర్బంధాల్లో కొనసాగుతుంది ఇంకా లగచర్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. మీరు చూసినట్లయితే 69 రోజులు కంది జైల్లో అయితేనేమి, చెంచల్గూడ జైల్లో అయితేనేమి 69 రోజులు జైల్లో ఉండి రిలీజ్ అయినటువంటి వ్యక్తిని. నాకన్నా ఈ రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా నా కొడంగల్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు ఏం జరిగింది అనేది. అది నా ద్వారా చెప్పించాలనుకునేది మీ ప్రయత్నం కావచ్చు, కానీ ఏం జరిగింది అనేది మీ అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఏమైంది అసలు ఆ రోజు గొడవైనప్పుడు యాక్చువల్గా ఏమైంది? నిజంగానే దాని వెనుక మీరు ప్రధానంగా ఉన్నారా, లేకుంటే అదొక వాళ్ళు కమ్యూనికేషన్ మిస్ చేసి డైరెక్ట్ మేము భూములు తీసుకుంటామన్నప్పుడు ప్రజలు తిరగబడ్డారా? యాక్చువల్గా మీరు అడిగే క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలుగుతా, కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే
కోర్టులను గౌరవిస్తా కాబట్టి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి నేను ఆ విషయం చెప్పట్లేదు. కానీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా, నా లగచల్ర రైతులు నేను నిర్దోషిగా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇదే న్యాయస్థానాల ద్వారా బయటికి వస్తాను. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం నాకున్నది. తుదికి ధర్మమే విజయం సాధిస్తుంది. లగచర్ల భూముల పైన దాదాపు 1100 పైగా ఉన్న భూములకు హైకోర్టు స్టే ఇచ్చింది. మరొకసారి ప్రభుత్వం కోర్టు తీర్పును తప్పుబట్టి బలవంతంగా మీ భూములను లాక్కుంటే ఇదే పోరాటం కొనసాగుతుందా, లేకుంటే ప్రభుత్వానికి సరెండర్ అయిపోతారా? మేము గత 11 నెలలుగా 12 నెలలుగా మా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన వ్యక్తులం. మేము ఎందుకు సరెండర్ అవుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మా జీవన వృత్తిని కోల్పోతా ఉన్నాం మా ప్రాంతంలో అంటే ఎందుకు సరెండర్ అవుతాం? మేము ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ అయ్యే పరిస్థితి లేదు. ఒకటి, ఈరోజు న్యాయస్థానం కూడా 1153 ఎకరాల 52 గుంటలకు స్టే విధించింది. మేము ఏం చెప్తా ఉన్నాము అంటే న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేస్తాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం కుట్ర చేస్తే కూడా ఈరోజు ఎట్లయితే విజయం సాధించినామో అదేవిధంగా కొడంగల్ ప్రాంతంలో ఎక్కడ అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా న్యాయస్థానాల ద్వారానే తేల్చుకుంటాం. అంటే ఒకటి చెప్పండి, అక్కడున్న గిరిజనులకు ఏదైతే వ్యవసాయం కాకుండా ఇంకేదైనా పని వస్తుందా, లేకుంటే వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే లగచల్ర, హక్కింపేట్, పూలపల్లి, ఈ రోటిబండ తాండా, పులిచెల్రకుంట తాండాల్లో వ్యవసాయం కాకుండా చాలా రకరకాల పనులు చేస్తారు. చేయరని కాదు, కానీ ఈ గిరిజనులు అనే మా గిరిజన సోదరులు భూమిని నమ్ముకొని, భూమిని అంటిపెట్టుకొని ఉండేటటువంటి వాళ్ళే. భూమి మీద చాలా ప్రేమ ఉంటుందండి. ఎట్లా చెప్తానంటే మిగతా కులాల్లో ఎవరైనా భూమిని తండ్రి ఉండంగానే కొడుకులకు ఇస్తారు. గిరిజనుల్లో సహజంగా తండ్రి ఒప్పుకోడు. తదనంతరం మాత్రమే ఆ భూమిని కొడుకులకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంత ప్రేమ ఉంటుంది ఆ భూముల మీద. అట్లాంటిది నువ్వు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయ్యి నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కాబట్టి నేను 1300 ఎకరాలు 3000 ఎకరాలు గుంజుకుంటా అంటే కుదరదు కదా అట్లా. సో నేను చెప్తా ఉన్నాం, నిన్ను నమ్మినాం, మోసపోయినాం, ఇక గోసపడ్డాం, ఇప్పుడు తిరగబడ్డాం, విజయం సాధించినాం. ఈ లగచల్ర విజయం నుంచి స్టార్ట్ చేస్తాం. కొడంగల్ నియోజకవర్గంలో ఇక నీకు ఉండడానికి తావు లేకుండా అయితే చేస్తాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నువ్వు వలసవాదివి, కొడంగల్ బిడ్డల మీద ప్రేమ లేదు, కొడంగల్ గడ్డ మీద ప్రేమ ఉన్నది, కొడంగల్ గడ్డ మీద పుట్టినో అనుకుంటుంది తప్పితే వలసలు వచ్చి ఆ ప్రాంతాన్ని బ్రిటిషుల లాగానో లేకపోతే ఇంకోరిలాగానో గుప్పిట్లో పట్టుకొని నేను నియంతలాగా పాలిస్తా అంటే తిరగబడతారు ప్రజలు. ఫైనల్ ఒకటి చెప్పండి, మీ ఊరి ఆడబిడ్డల గురించి వాళ్ళ పోరాట స్ఫూర్తి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని చర్చించి ఉన్నది చేసింది. ఎందుకంటే మీరు దాదాపు 40 రోజుల పైగా మీరు జైల్లో ఉండడం, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ పోలీస్ నిర్బంధాల్లో ఉండడం, అయినా అక్కడున్న బంజారా మహిళలు ఇక్కడ కూడా భయపడకుండా వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ విజయం సాధించారు కదా, వాళ్ళ గురించి ఒక మాట ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే మా సోదరి మనులు మనం చరిత్రలో కనబడే ఒక ఝాన్సీ రాణిలాగా, మనం సినిమాల్లో తీసుకుంటే చిట్టితల్లిలాగా మా జ్యోతికి పోరాటం చేసింది. తన భర్త జైల్లో ఉంటే 9 నెలల గర్భవతి అయినటువంటి మా జ్యోతి పోరాటం చేసింది. అదేవిధంగా చాలామంది ఎట్లా అంటే అసలు ఎన్నడూ ఇల్లు ఇడిచి బయటికి పోనటువంటి మహిళలు, ఆ వ్యవసాయ పొలము ఇల్లు తప్ప వేరే ఏం తెలియనటువంటి మా రైతులు ఈరోజు తిరగబడిర్రు అంటే తమ అన్నలు, అక్కలు, తమ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి తిరగబడిర్రు అంటే ఆ భూమి ఉన్నటువంటి ప్రేమ. మనతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి హైకోర్టు స్టే విధించింది, ఎట్టుంది ఇప్పుడు పరిస్థితి? కాస్త రిలీఫ్ దొరికిందా? రిలీఫ్ దొరికిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ముందుగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నేడు లగచర్ల రైతుల తరపున హైకోర్టు మన న్యాయస్థానము స్టే ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది మా రైతుల విజయం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే సమయం కాబట్టి, నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత వాస్తవానికి నేటి రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ అక్వైర్ చేసామనే ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టులాగా అని చెప్పేసి నేను నేడు గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే న్యాయం గెలిచింది రైతు పక్షాన. నేడు న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి రైతులకు న్యాయం దక్కిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పదలుచున్నాం. ఎట్లా చూస్తారు?
మీరు అక్కడ సర్పంచ్గా ఉన్నారు కదా, మిమ్మల్ని పోలీసులు నిర్బంధాలు కొనసాగించలే మీరు? అవును, చాలా సంతోషకరమైన విషయం ఈరోజు హైకోర్టులో స్టే రావడం. ఎందుకంటే అక్కడ గత 14 నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి 3-4 విలేజ్ వాళ్ళు శాంతియుతంగా శాంతిగా ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ఎందుకంటే మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇయ్యము, మేము దానిపైననే మా జీవన ఉపాధి దానిపైననే. కాబట్టి మా ఎట్టి పరిస్థితుల్లో మేము భూమి ఇవ్వమనే ఉద్దేశంతో సామరస్యంగా ఉద్యమాలు చేస్తే కాదు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రభుత్వమే, ఎందుకంటే ఇక్కడ అమాయక గిరిజన ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా భయపెట్టో వాళ్ళని డామినేషన్ చేసో తీసుకుందామనే ఉద్దేశంతో ప్రభుత్వము రకరకాలుగా మా గిరిజన వ్యక్తులపైన చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన. అయినా మేము ఎలాంటి వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్కడ మా గిరిజన ప్రజలు కానీ, మా మహిళలు కానీ చాలా సాహసంతో చాలా శాంతియుతంగా ఎందుకంటే ముందుకు నడవడం జరిగింది. ఆ విధంగా కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే అని చెప్తే సహనం కోల్పోయి ఆ రోజు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా గొడవ అనేది జరిగింది. దానికి ఏదో అక్కాజుగా చూపెట్టి మా గిరిజన ప్రజలపైన అక్రమ కేసులు పెట్టి చాలామందిని జైల్లో పెట్టడం జరిగింది. అక్కడ నేను లోకల్గా సర్పంచ్ ఉంటా, ఎందుకంటే నాకు అందరితో మా వాళ్ళతో చాలా కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే అన్యాయంగా మా దగ్గర భూమి కోల్పోతుంది, మీరు మాకు సపోర్ట్గా రావాలంటే నేను కూడా అక్కడ మా వాళ్ళతో చాలా రోజుల నుంచి వాళ్ళకు సపోర్ట్గా ఉంటూ ఇన్ని రోజులు చాలా సపోర్ట్గా ఉన్నా. అందుకోసం నువ్వు వాళ్ళని ప్రేరేపించి దాడికి పాల్పడినావు అని చెప్పి నా పైన కూడా కేసు వేయడం జరిగింది. ఎందుకంటే చాలా బాధకు గురి కావడం అయింది. అయినా ఎందుకంటే మా రైతుల గురించి ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ పక్షం నిలబడాలని, ఎందుకంటే మేము శాంతియుతంగా ఇప్పటివరకు ఎలాంటి ఇది చేయకుండా అట్లే ఉన్నాము. ఈరోజు హైకోర్టులో స్టే రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ స్టే రావడానికి చాలామంది కారకులు ఉన్నారు. ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం వాళ్ళు కానీ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు చాలా మద్దతు తెలియడం జరిగింది. ఎందుకంటే ఆ మద్దతు తెలిపిన సంఘ నాయకులకు వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషకరమైన విషయం. రైట్, ఇది లగచెల్లకు సంబంధించిన లగచెల్ల సురేష్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు మనతో ఉన్నారు. మేము ఖచ్చితంగా మా భూమిల జోలికి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం పైన కూడా పోరాడతాం. మా భూములు మేమే దక్కించుకుంటాం తప్ప మేము బలవంతంగా ఎవరికి ఇవ్వము. మేము కాదు మా ఆడబిడ్డలు పోరాడినందుకు వాళ్ళకు జన్మంతా మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాం. హైకోర్టులో స్టే రావడం మాకు ఎంతో సంతోషకరం. లగచెల్లలో ఇప్పటికే సంబరాలు మొదలైనవి. ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో ముగించే వరకు మేము ఇట్లనే కొట్లాడుతూ ఉంటామని చెప్పేసి మనకి ఇక్కడున్న లగచెల్ర సంబంధించిన బాధితులు మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సురేంద్రతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.